హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము దసరా ధ్యాన నవరాత్రులు చక్కగా నిర్వర్తించుకుంటూ ఉన్నాము. ఇప్పటికి డే 2 పూర్తి చేసుకొని ఈ రోజు డే 3 అన్నపూర్ణాదేవి యొక్క అవతారంలోకి వచ్చాము. నిన్న ఎంతో చక్కగా మనము గాయత్రి దేవి యొక్క అవతారం గురించి చర్చించుకుంటూ ఆ గాయత్రి దేవి యొక్క అవతారంలో నుంచి మనం ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఏం పొందాలి, మనం ముల్లోకాల నుంచి అనేక అనేక లోకాల నుంచి ఎలాంటి ఒక జ్ఞానాన్ని పొందాలి అని అన్నా కూడా మన లోపల హంసవాహిని అయిన గాయత్రి మాత ఒక శ్వాస, ఏదైతే శ్వాస మీద వాహిని అయ్యున్నారో ఆ శ్వాస మీద ధ్యాస, మనం శ్వాసతో లగ్నం చేసి ఆ ధ్యాసని మనం మన అంతరంగంలోకి ధ్యానం ద్వారా ప్రయాణించినప్పుడు మాత్రమే మన ముల్లోకాల ఒక జ్ఞానాన్ని పొందగలుగుతామని చక్కగా నిన్ను అందుకున్నాం మాస్టర్స్. ఈ ధ్యాన మహోత్సవం వలన అందరూ కూడా బాహ్యం ఉత్సవం చేసుకుంటూ ఉంటే మనం ఈ ధ్యానంతో ముడిపెట్టుకొని అవతారాలు ఇచ్చిన మన అంతర్ ఉత్సవం చేసుకుంటూ ఉన్నాం, చక్కటి జ్ఞానాన్ని పొందుతూ. ఈ రోజు మనకి అన్నపూర్ణాదేవి త్రిశక్తుల గురించి మేడం ద్వారా ఆ సందేశాన్ని అందుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. చక్కటి థ్యాంక్ యూ జ్ఞానాన్ని మేడం. మనకి ఈరోజు అందించడానికి ప్రతిభా మేడం మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషన్ 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజా మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము అన్నపూర్ణ దేవి గురించి, అంటే అన్నపూర్ణ మాత యొక్క తత్వం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను. ఎందుకంటే పత్రిజీ సార్ ద్వారా కానీ, ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ నేను పొందుతున్న జ్ఞానాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేను ఎంతవరకు అవగాహన చేసుకున్నానో ఆ మేరకు మీకు తెలియజేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. సాధారణంగా మనము అన్నపూర్ణాదేవి అంటే భోజనం చేసేటప్పుడు ఎక్కడైనా దేవస్థానంలో కానీ, ఇంటిలో కానీ, స్కూల్లో కానీ, హాస్టల్లో కానీ మన చేత చెప్పిస్తూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాము. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి. తర్వాత మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు మన ఆది దేవ గురువులు అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి. ఎందుకంటే వాళ్ళే సృష్టికి మూలకర్తలు, అసలైన తల్లిదండ్రులు పార్వతి పరమేశ్వరులు. ఉమ్, శ- అది ఏమంటే ఆ శ్లోకం యొక్క అంతరార్థము మనం ఏమనుకుంటాము, అన్నం అంటే భౌతికంగా మనము శరీరానికి తీసుకొని ఆహారము అనుకుంటాము. కానీ అసలైన అంతరార్థము అన్నపూర్ణాదేవి అంటే అన్నం అంటే జ్ఞానము, పూర్ణం అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలది, పూర్ణ జ్ఞానం కలది అంటే అన్నపూర్ణాదేవి అని తెలుసుకున్నాను మాస్టర్స్. ఈ రోజే తెలుసుకున్నాను నేను. వేరే మాస్టర్ వేరే జూమ్ సెషన్ లో చెప్తున్నప్పుడు క్లాసు కొద్దిగా విన్నాను. తర్వాత ఒకసారి ఎందుకు పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవికి మనం ఫోటోలో కూడా చూస్తుంటాం, ఇక ఇట్లా కపాల పెట్టుకొని భిక్షా పాత్ర పెట్టుకుంటే అమ్మవారు ఇంకొక పాత్రలను ఇంకా గంటతో తీసి ఇట్లా ఆ పా ఆ భిక్షా పాత్రలకి సమర్పిస్తున్నట్లు. ఒకసారి పరమేశ్వరుడికి డౌట్ వచ్చిందంట. మనమంతా సర్వజ్ఞులు అనుకుంటాం కదా, పరమేశ్వరుడే ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు. అంటే ఇంకా ఎప్పుడూ జ్ఞానం పొందుతూనే ఉండాలి, తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఉంది సృష్టిలో అనుకుంటాం. అనుకుని మనము సర్వజ్ఞులు అని ఎవరిని అనుకుంటాము? అంత సత్యం తెలిసిన వాళ్ళు, అన్ని లోకాల యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు, భూమి మీద ఉండే 84 లక్షల జీవరాశుల యొక్క ఆ ఊళ్ళో ఉండే ఆ జ్ఞానం అన్నంతా తెలుస్తుండే వాళ్ళు, సృష్టి స్థితి లయ ఆ గురించి తెలిసి ఉండేవాళ్ళు. అదంతా కూడా అలాంటి వారిని వేదాలు ఉపనిషత్తులు అన్ని
సమస్త పురాణాల గురించి తెలిసి ఉన్నవాళ్ళు అని అనుకుంటాం కదా. కానీ పరమేశ్వరుడే ఆదిదేవుడు అంటారు, ఆదియోగి అంటారు. అతనే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటారు. మామూలుగా ఏం చెప్తారు, సృష్టి అంటే ప్రకృతి పురుషుల కలిగే సృష్టి. అదే విధంగా జీవాత్మ పరమాత్మ అనేది రెండు ఒక్కటే, వేరు కాదు అనేది కూడా సత్యమే, పరమ సత్యమే. బయట ఏది ఉందో మనలో కూడా అదే తత్వం ఉంది, స్త్రీ పురుష తత్వము. కాబట్టి పరమేశ్వరుడికి ఒక సరదాగా నాకన్నా ఆ లోకంలో ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారా అని ఒక్క క్షణము ధ్యానంలో కూర్చొని ఆ ఆ దానిపైన దృష్టి పెట్టినప్పుడు ఆ అమ్మవారే కనిపించారంట. పరమేశ్వరునికి పక్కన ఉన్న అమ్మవారే, పార్వతి అమ్మవారన్న అంతా ఒక్కటే కదా, శక్తినే కదా. మనమే పేర్లు పెట్టుకుంటాం అన్నమాట, రకరకాల పేర్లు, రూపాలు, నామాలు. కానీ తత్వం ఒక్కటే, శక్తి, ప్రకృతి, విశ్వశక్తి. అప్పుడు పరమేశ్వరునికి పార్వతీతో చెప్పాలి, చెప్పారనమాట, ఎంత మాయ ఎంత గొప్పది కదా అనేసి. అంటే ఎక్కడెక్కడ వెతుకుతున్నాను, పక్కనే నువ్వున్నావు, నా భార్య కదా అనేసి అట్లన్నప్పుడు టక్కని మాయమైపోయిందంట. పార్వతీదేవి మాయమైపోయి కాశీపట్నంకి వచ్చేస్తుందంట. మాయ ఎంత గొప్పది కదా, నాకన్నా గొప్ప వాళ్ళు సర్వజ్ఞులు ఎవరు అని తెలుసుకుంటామంటే నువ్వే కనిపించావు పార్వతి అని చెప్తే, మాయ ఎంత గొప్పది అనే లోపల మాయమైపోయిందంట. తరువాత చూసే ఎన్ని రోజులు ఇక్కడ భూలోకంలో ఒక్క సంవత్సరం 365 రోజులు అంటే పై లోకాల్లో ఒక్క రోజుతో సమానం. ఇంకా దానిపైన లోకాల్లో ఒక గంట అనుకోండి. అలా లోకాలు పై పై లోకాలకు వెళ్ళేటప్పుడు కాలం యొక్క విలువ సూక్ష్మమైపోతూ ఉంటుందంట ఒక్క క్షణంతో. ఎంతసేపు ఎదురు చూస్తాను, కాస్తేను రాలేదు అని వెతుక్కుంటూ వస్తే కాశీకి వచ్చేసి ఉంటుందంట అన్నపూర్ణమాత. ఎందుకంటే అక్కడ క్షామ అంటే కష్టాల్లో ఉన్నారు ప్రజలంతా కూడా, అన్నంకి కూడా లేకుండా విలపిస్తూ ఉన్నారు. అక్కడ రాజు ఏమైనా యజ్ఞం పెట్టినామో కరువు తీర్చాలి అనేసి, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ ఆ అమ్మ అక్కడికి వచ్చేసి అందరికి వడ్డన చేస్తూ ఉందంట. అప్పుడు పరమేశ్వరుడు ఆ భిక్షా పాత్ర కపాలం కదా పెట్టుకొని నిలుచుకుంటారంట ఆ క్యూలో. అప్పుడు అమ్మవారు వడ్డించేటప్పుడు అన్నీ తెలుస్తుంది వాళ్ళకి. మనకి పై పైకి ఏం పరమేశ్వరుడు మాతని దగ్గర పోయి భిక్షం అడిగేది అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థము. అమ్మ ఏమంటే అది పూర్ణ కలుషము, ఆ పాత్ర జ్ఞానాన్ని ఇస్తుంది, అందరికి పంచుతుంది. మనం ఏది కావాలో అది ఇస్తుంది అమ్మవారు ఎప్పుడు. ఆ అమ్మ అంటే అడిగింది ఇవ్వడమే కదా. కానీ పరమేశ్వరుడికి ఏమి ముఖ్యమో మనకు సత్యం తెలిసినాక మనకి జ్ఞాన వైరాగ్యమే కోరుకుంటాం ఎవరైనా కానీ, యోగులు యోగీశ్వరులంతా. భౌతిక ప్రపంచంలో అయితే మనం తిండి బట్ట ఆ కూడు వేరే సుఖాల కోసము అర్థిస్తాము, ప్రార్థిస్తాము. కానీ ఏ లోకంలో అయినా మనకి ముఖ్యమైనది జ్ఞానమే అన్నమాట, ఉపయోగపడేది చివరికి, చిట్ట చివరికి మన జీవితం ఆనందంగా ఉండాలంటే కూడా ఆ జ్ఞానం కోసమే మనము భూమి మీదకి కూడా వస్తాము. ఆ జ్ఞానం కోసమే యోగులు ఋషులంతా కూడా తపస్సు చేసేది. కాబట్టి కపాలం ఏమంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవారు పరమేశ్వరుడు ఎప్పుడు ధ్యానంలో ఆ జ్ఞానాన్ని పొందుతూనే ఉంటారు. కాబట్టి అమ్మ పూర్ణ జ్ఞానము, అన్నపూర్ణ అంటే అన్నం అంటే జ్ఞానము, పూర్ణం అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలది. అమ్మ ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంలో కూడా అదే చెప్తారు పత్రి సారు కూడా, ఎవరే కానీ మనం ఫస్ట్ ఏది ఇస్తామో అదే మనకి రెట్టింపై వస్తుంది, తరువాత పంచితే పెంచబడుతుంది. అదే విధంగా జ్ఞానం కూడా మనం శ్రద్ధ చూపిస్తే, దేని పట్ల శ్రద్ధ చూపిస్తామో అది మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ కపాలం పెద్ద కపాలం అన్నమాట. కపాలం అంటే మనము ఫిజికల్ గా చూడకూడదు, జ్ఞానము, అంత జ్ఞానం ఉంటుంది పరమేశ్వరుడి దగ్గర. అమ్మ ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అక్షయ పాత్ర లాగా. అది దానిలోనే సందేశము మాస్టర్స్. తరువాత అమ్మాయి ఎందుకు అవతారము, ఎక్కడ ప్రజలు ఆ, దుఃఖంలో ఉంటారో, ఏది అవసరమో కోరుకుంటే అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అమ్మ అంటేనే ఒక కరుణ దయ కదా. కాబట్టి మనము కూడా ఏది కోరుకోవాలనో భగవంతు దగ్గర ఆ జ్ఞానం కూడా మనకి ఉండాలి మాస్టర్స్. భౌతిక సుఖాలంతా కూడా టెంపరవరీనే.
జ్ఞానం అనేది శాశ్వతమైనది. అది మన జీవితానికి ఒక దశ నిర్దేశాన్ని చూపిస్తుంది. ఏ సమయంలో అయినా ఆ పరిస్థితిని ఇంకా బయటపడడానికి, ఆ పరిస్థితిని తట్టుకునే శక్తి కానీ, ఆ బుద్ధిలో ఒక నిర్ణయం కానీ, మనసులో ఆలోచనలు కానీ, ఇంద్రియాలని ఎలా సద్వినియోగంగా ఉపయోగించుకోవడానికి ఆ జ్ఞానం అనేది. జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. కాబట్టి నవరాత్రుల్లో అంతా కూడా ఏం తెలియచేస్తారంటే అమ్మవారు ప్రకృతి, ఆ శక్తి స్వరూపిణి, ఆ అయ్యవారు అంటే ఆత్మ అన్నమాట. ప్రకృతి పురుషుల కలయికే సృష్టి అన్నమాట. అలాగే మన శరీరంలో కూడా స్త్రీ పురుష తత్వం అనేది ఉంటుంది. స్త్రీ తత్వం ఏమి? క్షమ, కరుణ, దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటి తత్వాలు. పురుష తత్వం ఏమిటి అంటే ధైర్యంగా ఉండడము, పరిపాలన, ఇదంతా కూడా పురుషతత్వము. కాబట్టి ఎంతో మంది స్త్రీలైతే చక్కగా ఉద్యోగాలు చేస్తారు. భౌతిక ప్రపంచంలో అయితే పార్లమెంట్లో కూడా స్త్రీలే చూస్తాం. అన్ని డిపార్ట్మెంట్లో స్త్రీకి అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే మన భౌతిక దృష్టితో ఆడ మగ అని చూడకూడదు. అది మనలోనే ఉంటుంది ఆ తత్వాలు, స్త్రీ పురుష తత్వాలు. ఒకసారి ఏ ఏ సమయంలో మనం ఎలా నడుచుకోవాలి అది ఆ మనకి ఆ జ్ఞానం అనేది ఉన్నప్పుడు, పరిపూర్ణ జ్ఞానము, దాని పట్ల అవగాహన శక్తి ఉన్నప్పుడు మనం ఏ సమయంలో ఎలా నడుచుకోవాలి, ఏ గుణాన్ని వ్యక్తం చేయాలి అంటే మనం వ్యక్తిగతంగా కాదు, మనము ఒక సాక్షిభూత స్థితిలో ఆ గుణాలని కూడా ప్రదర్శిస్తూ ఉండాలి. ఒకటి మన ఎదుగుదల కోసము, ఇంకొకటి ఇది ఇతరుల్ని ఎదుగుదల అంటే వాళ్ళని సరి చేసినప్పుడే వాళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికే అంతేకాదు ఇంకొకటి భౌతిక ప్రపంచంలో కూడా మనము అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము. ఎందుకంటే మనము జీవాత్మలము, భూమి మీద జన్మ తీసుకుంటాము. ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు, ప్రతి ఒక్క దేనికి ఎంతో కొంత ఆహారం అవసరం ఏదో ఒక రకంగా. భగవంతుడు ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క జీవికి భూమి పైన తిండి, గూడు, బట్టకి లోటు లేకుండా ఎంతో కొంత ఇచ్చి ఆ జ్ఞానాన్ని కూడా ఎలా సంపాదించుకోవాలి, ఎలా తినాలి, ఎలా గూడు కట్టుకోవాలి అన్నీ ఆ జ్ఞానం అనేది కూడా పెట్టే పంపిస్తాడు. మనం చూస్తాం కదా, చీమలు ఎంతో చక్కగా గూళ్ళు కట్టు పుట్టలు కడుతుంది. తర్వాత సాలె పురుగులు కానీ, పక్షులు కానీ అంతా వాటికి అవే కట్టుకుంటాయి. మనకే మేస్త్రులు, కూలీలు కావాలి, ఇంజనీర్ కావాలి. దానికే ఇంజనీర్ లేదు కదా. ఎంతో చక్కగా గువ్వలు, కాకులు ఎంతో చక్కగా, తేనెటీగలు ఎంతో చక్కగా, సాలె పురుగులు ఎంతో చక్కగా, చీమలు ఎంతో చక్కగా. వాళ్ళకి ఆ ఇంజనీర్లు లేదు, మనకే ఇంజనీర్ కావాలి, ప్లాన్లు, కూలీలు అన్నీ కావాలి. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణికిను జ్ఞానం ఉంటుంది. భూమి పైన ఆవాసానికి చోటు ఉంటుంది. దేనికి లోటు ఉండదు మాస్టర్స్. మనము చక్కగా దృష్టి పెట్టినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఆ, మన బుద్ధిని సరిగా ఉపయోగించినప్పుడే మనకి భూమి మీద కూడా మనుగడ అనేది ఉంటుంది. తర్వాత మనం పొందిన వస్తువు కానీ, జ్ఞానం కానీ, పదార్థాన్ని కానీ, ఏదే కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శరీరాన్ని కానీ, ఇంద్రియాలని కానీ దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసిన అది మళ్ళీ దాని విలువ తెలిసి కూడా అహంకారంతో దాన్ని వృధాగా వేస్ట్ చేసినా కూడా దాని విలువ తెలుసుకోవడానికి మళ్ళీ జన్మలెత్తాల్సి వస్తుందంట మాస్టర్స్. ఇది కూడా ఒక ఉదాహరణ ఈ రోజే విన్నాను. ఒకసారి ఒక గురువు అలా ఒక పెద్ద టెంపుల్లో ప్రవచనాలు చెప్పడానికి వెళ్తూ ఉంటారనమాట. పక్కన శిష్యులు కూడా ఉంటారు. ఆ ఒక చోట ఇట్లా ఉంటుంది కదా, అంతా తిని పారేస్తే విస్తర్లు, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అట్లా ఉంటుంది కదా, బయట కాంపౌండ్ బయట ఒక కుప్ప, అక్కడ భార్య, భర్త, పిల్లలు ఆ విస్తర్లో మిగిలి ఉండే ఆహారాన్ని వాళ్ళ పాత్రలో ఊడ్చి ఊడ్చి వేసుకుంటా ఉన్నారంట. అప్పుడు ఆ శిష్యుడు అడుగుతాడంట గురువు గారిని, ఏంటి గురువు గారు, వాళ్ళ బట్టలు అట్లుంది, వాళ్ళ జుట్టు అట్లుంది, తినడానికి కష్టపడుతున్నారు, అంత కుప్పలో పారేసిన ఎంగిలి ఎంగిలి ఆకుల్లో ఉన్న ఆ అన్నాన్ని తీసి వాళ్ళ పాత్రలో వేసుకుంటున్నారంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తర్వాత చెప్తారంట, ఒకానొక జన్మల్లో వాళ్ళ గొప్ప ఐశ్వర్యవంతులంట. ఆ అన్నం విలువ తెలియకుండా వృధా చేయడము,
ఇప్పుడు మనం కూడా అతిథి దేవో భవ అంటాం కదా. ఎవరైనా ఒక అతిథి మన ఇంటికి వస్తారు, ఆకలితో వచ్చి ఉండొచ్చు. అతిథి అంటే ఎవరిని అంటారంటే మనకు తెలిసిన ఇంట్లో వాళ్ళ బంధువులు కాదు మాస్టర్స్. మనకి ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు, ఆకలితో వస్తూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడు చెప్తారు, మీ ఆ పొట్టలో ఆ, ఉండే ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే, జఠరాగ్నిగా ఉండి వైశ్వానరాగ్నిగా ఉండి జీర్ణం చేసేది పరమాత్ముడే. మీ హృదయంలో అంతరాత్మగా ఆత్మస్వరూపుడుగా ఉండేది నేనే అని చెప్తారు. సృష్టిలో ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలు అన్నిట్లో ఉండేది నేను, అణువణువున నేను లేని చోటంటూ లేదు. ప్రకృతిలో ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము. కంటికి కనిపించే భౌతిక ప్రపంచం కూడా అశాశ్వతమైనది. అంటే మూల చైతన్యంకే రెండు శకలాలు వస్తుంది, ఒకటి ప్రకృతి క్షేత్రము, రెండు ఆత్మ క్షేత్రము. కాబట్టి ఎప్పటికైనా శాశ్వతమైనది ఆత్మే. కాబట్టి ఆత్మ దృష్టితో చూడాలి. వాళ్ళు చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, పేదవాళ్ళ, వాళ్ళు ఆ మన బంధువుల, అదంతా చూడకూడదు. అది కోడ, కాక, కుక్కన, అదంతా చూడకూడదు మాస్టర్స్. దీనికోసమే జ్ఞానం అనేది కావాలి, ఆత్మ జ్ఞానం అనేది. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో అన్నా రావచ్చు మాస్టర్స్. మనల్ని పరీక్షించడానికి మనకు తెలియదు. మన కర్మల్ని రిలీజ్ చేసేది వాళ్ళే మాస్టర్స్. మన ఇంటిలో భోజనాన్ని ఎంతో శ్రద్ధగా భక్తి పూర్వకంగా ఆమ్, ఆ, వండాలి. వండేటప్పుడు కూడా మన ఆలోచనలు భావనలంతా కూడా సరిగా ఉండాలి. ఆ దాన్ని కూడా చక్కగా వండాలి. ఎటు పడితే అలా వండకూడదు. మనం ఏమనుకుంటామంటే ఇంటిలో పూజా మందిరమే గొప్ప అనుకుంటాము, కానీ మా పత్రి సార్ చెప్పేది మన ఇంటిలో వంటగదినే గొప్పది. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది జీవాత్మ యొక్క అన్ని ఆ, మనుగడ అంతా కూడా. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. భూమి మీద మనం ఈ శరీరం నిలబడాలంటే ఎంతో కొంత ఆహారాన్ని స్వీకరించాలి కదా. అప్పుడే మనం శరీరం నిలబడి ఉన్నప్పుడే కదా మనము నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటాము. శరీరానికి కూడా శక్తి కావాలి కదా, ఏ ప్రాణికైనా కానీ. ప్రతి ప్రాణి కూడా అనుభవం పాఠం నేర్చుకోవడానికే వస్తుందంట మాస్టర్స్. మనిషి ఒక్కరే కాదు, ప్రతి ప్రాణిను. కాబట్టి చక్కగా శ్రద్ధతో భక్తితో ఉండాలి. కాబట్టి మనము ఏ ఏ భగవంతుడు పరీక్షించడానికి ఏ రూపంలో వస్తారో మనకి తెలియదు మాస్టర్స్. అది కూడా మనము వాళ్ళకి ఏదో కొంత మన ఇంటిలో ఉండేది ఏదో కొంత ఒక భగవంతునికే సమర్పిస్తున్నా అన్న భావంతో సమర్పించాలి. అట్లా ఇసిరి పారేయకూడదు. దానికే బిచ్చవాడు ఎప్పుడు ధర్మం చెయ్యండి నాయన అంటాడు. ఆ దానికి ధర్మం చేయడము నీ బాధ్యత అని అది చెప్పకనే చెప్తారంట మాస్టర్స్. అప్పుడే మన కర్మలంతా కూడా రిలీజ్ అవుతుంది. కానీ ఏ ఫలితము ఆశించకుండా ఇది నేను ఆ దానం చేస్తే పుణ్యం వస్తుంది అనే భావన కూడా ఉండకూడదు. నేను చేస్తున్నాను, నేను ఇస్తున్నాను అన్న భావన కూడా ఉండకూడదు. కర్తృత్వ భావన లేకుండా ఒక పరమాత్ముడే మన ఇంటికి వచ్చాడు, మన ఇంటి బయట ఉన్నాడు, వాకిలి బయట గేటు బయట ఉండి ఆ అడుక్కుంటున్నాడు అని అర్థం చేసుకొని మనము మంచి భావంతో మనం ఎలా తింటామో, మన ఇష్టమైన వాళ్ళకి ఎలా పెడతామో, మీరు ఏ ఇంట్లో ఏది ఉందో అది మీరు తినేది, అలాగానే చెడిపోయిందంతా కూడా ఇవ్వకూడదు. ఆ అది భక్తి భావంతో ఇవ్వాలి. ఇసిరి పడేయడము, చీదరించుకుంటూ కర్మ తప్పదు అనేసి ఇవ్వడము, అట్లా చేస్తే కూడా దానికి ఇచ్చిన దానికి ఫలితం అనేది ఉండదు. మనం మళ్ళీ ఆ పాఠం నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది మాస్టర్స్. కర్మ సిద్ధాంతమే. మళ్ళీ మనం ఏదన్నా ఏదో ఒక జన్మలో ఏదో ఒక పరిస్థితిని సృష్టించుకుంటాము. అదే విధంగా మనము అడుక్కుంటాము. అప్పుడు ఎదుటి వాళ్ళు అలాగే చీదరించుకొని తిడుతూ కొడుతూ అలా పాడేస్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి తిరిగి మనకే వస్తుంది. కాబట్టి అలా వృధా చేయకూడదు. ఫంక్షన్లో కూడా అందరూ మెచ్చుకోవాలనేసి రకరకాల పదార్థాలు చేస్తాము. అది ఊరికే
చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఒకటి రెండు ఐటమ్ తినేసరికి అంతా పెట్టుకుంటాం ఆశకి, తినాలా, రుచి చూడాలని. కొన్ని ఇష్టమవుతుంది, కొన్ని ఇష్టమవదు. అది మంది కాదు కదా, అన్ని వేసుకుంటాము, ఆడ పడేసేస్తాము. అది ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్క ఆకు ఎంతో వాల్యూ ఉంటుంది. ఇప్పుడైతే 500, 10 ఇది 1000 రూపాయల వరకు కూడా పోయేసి ఉంటుంది అనమాట ఆ భోజనాలు. మనము ఆ స్టేటస్ మెయింటైన్ చేయడానికి పెద్ద హాల్ ఎంచుకుంటాము డెకరేషన్లకి, అలా వృధా చేసేస్తాము. మనకి పిరమిడ్ మాస్టర్లకి అయితే తెలుసు, ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది, డబ్బు విలువ తెలుసు. ఆ ఎక్కడ దేనికి వినియోగించాలో ఆ జ్ఞానం కూడా ఉండాలి. అపాత్ర దానం చేయకూడదు. మన సమయాన్ని కానీ, డబ్బును కానీ, సంపదని కానీ, జ్ఞానాన్ని కానీ, మన శక్తిని కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి, ఏ భావంతో దానం చేయాలి, సద్వినియోగం చేయాలి, అంత జ్ఞానమే మాస్టర్స్. దానికే పరమేశ్వరుడు జ్ఞాన వైరాగ్యము. వైరాగ్యం అంటే ఏమిటి అంటే కట్టుబాట్లు, పెళ్ళాం బిడ్డలను వదిలేసి సన్యాసి కాదు మాస్టర్స్. లోపల ఒక వైరాగ్య భావన, అంటే అశాశ్వతమైన దాని పట్ల, ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ఆసక్తి లేకుండా ఉండడము. ఒక సాక్షిభూత స్థితిలో తమ శరీరంలో కానీ, ఆ కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఏమి జరుగుతున్న పరిస్థితుల్లో కానీ, అది ఆరోగ్యపరంగా కావచ్చు, ఏదో ఆ మానవ అవమానాల్లో కావచ్చు, ఏదైనా కానీ ఒక సాక్షిభూత స్థితిలో చూస్తూ ఉంటారు. అంటే లోపల ఆ ద్వేగాల్లోకి తలెత్తకుండా అంగీకారతత్వంతో అలా ఒక సాక్షిలా ఉంటారనమాట. అదే వైరాగ్య భావన. అశాశ్వతమైన దాని పట్ల ఆసక్తి ఉండదన్నమాట. వాళ్ళకి కావాల్సింది జ్ఞానులకే, యోగులు యోగేశ్వరులకి అంతా ఇంపార్టెంట్ జ్ఞానమే అన్నమాట. వాళ్ళకి తెలుస్తుంది ఏది శాశ్వతమైనది. ఆనందంగా ఉండాలి వర్ధమానంలో. దానికి ఏదో కట్టుకోవడానికి ఒకటి రెండు బట్టలు, ఏదో ఆకలి కోసము తినడానికి ఏదో అంత ముద్ద ఉంటే చాలు అని ఉంటారు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి అనే భావన అయితే వాళ్ళకి ఉంటుంది లోపల, ప్రతి ప్రాణిను అని ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళే యోగీశ్వరులు, బుద్ధులు. కాబట్టి ఆ పరమేశ్వరుడు అమ్మవారిని అదే కోరుకుంటారు మాస్టర్స్. మన దగ్గర ఏది ఉందో అది ఇవ్వాలి. ఇస్తే వస్తుంది, పంచితే పెంచబడుతుంది. భగవంతుడు కూడా పరీక్షిస్తాడంట. నీ దగ్గర ఇప్పుడు డబ్బు లేదని కోరుకుంటాం. మనం అనుకుంటాము, నా దగ్గర ఆమ్, ఆ, ఒక 10 రూపాయలు ఉంటే నేను ఎవరికన్నా 1 రూపాయి దానం చేస్తాను అనుకుంటాం. లేకపోతే నేను కోటీశ్వరుడుగా అంటే నేను కూడా వేళ్ళు వేళ్ళుగా దానం చేస్తాను అలా అనుకుంటాం మాస్టర్స్. ఒకవేళ ఆ డబ్బే మన జీవితంలోకి ఏదో రకంగా వచ్చిందనుకో, అప్పుడు మనకు ఒక పరీక్ష. ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక విధంగా ఇచ్చినాడు, అది లాటరీలోనో నువ్వు కష్టపడి సంపాదించు, ఏదో ఒకటి ఇచ్చినాడు ఏదో విధంగా ఆ సంపద. అప్పుడు మనకి పరీక్ష అనేది మొదలవుతుంది. వచ్చినప్పుడు కదా, అప్పుడు ఇస్తాను అన్నావు కదా, ఇప్పుడు ఇస్తున్నావా లేదా అని కూడా మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే మన అంతరాత్మే చిత్రగుప్తుడు. పంచభూతాలు సీసీ కెమెరాలు కదా, ఆకాశిక్ రికార్డ్స్ ఉంటుంది కదా, క్షణ క్షణం రికార్డ్ అయిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు కానీ, భావనలు కానీ అన్నీ ఆ, చక్కగా ఉండాలి అన్నమాట. లేకపోతే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. దానికే నా దగ్గర ఉంటే ఇచ్చేదాన్ని అనుకుంటాము. ఏదో రకంగా వచ్చినప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది ఆ పిసినారితనము, లేకపోతే ఆ ఇవ్వకుండా ఒక భావన అనేది ఏదో ఒకటి బయటపడిపోతుంది, అసలు గుణము. కాబట్టి మంది సంసారంలోనే నిర్వాణము, మధ్య మార్గము అని పత్రిసారు చక్కగా పెట్టారనమాట. ఒకటి ప్రాపంచికత అర్థము, ఆధ్యాత్మికత అర్థము. మనము పొందుతున్న జ్ఞానాన్ని మనము జీవితంలో ఆచరిస్తున్నామా లేదా అనేది మన కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారానే మనకి తెలిసిపోతుంది. వాళ్ళతో ఎలా నడుచుకుంటున్నాము, ఆ చుట్టూ ఉన్న సమాజంతో. ఆ, కాబట్టి మనం సన్యాసి కావాల్సిన అవసరం లేదు. సన్యాసి అంటే అసలైన సమ్యక్ ప్లస్ న్యాసము, సరైనవి వదిలిపెట్టాలి. నేను అనే అహంకారము, నాది అనే స్వార్థాన్ని వదిలిపెట్టాలి. అదే సన్యాసము అని తులసీదళం వన్ బుక్లో కూడా తెలియచేస్తారనమాట. కాబట్టి సృష్టికి మూల పురుషులు, తల్లిదండ్రులు,
పార్వతీ పరమేశ్వరులే. అది ఏమన్నా పేర్లు పెట్టుకోవచ్చు. ఆది పరాశక్తి అనుకోవచ్చు, మహాదేవుడు అనుకోవచ్చు, శివుడు అనుకోవచ్చు, శంకరుడు అనుకోవచ్చు. అదే అన్నమాట. కాబట్టి ఇద్దరూ అవసరమే సృష్టికి. కాబట్టి ఏదో కోరుకోవాలి అనేది తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటాము, భగవంతుడు వేరే అనుకుని నవరాత్రుల్లో పూజలు చేస్తాము. కానీ ప్రతి పండుగకి అంతరార్థము పత్రిసారు ధ్యానంకే ముడిపడి పెడతారన్నమాట. ఎందుకంటే ముగ్గురు అమ్మల గురించి చెప్తారు. దేవుడు దేవుడు అని దేవులాడేవాడే దేవుడు. లలిత పరమేశ్వరి దేవి కూడా అదే నామాల్లో కూడా నామాల్లో కూడా మనము వింటూ ఉంటాము. అంతర్ముఖ సమారాధ్యం బాహిర్ముఖసు దుర్లభ. అంతర్ముఖ సమారాధ్యం అంటే అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు మనం చివరికి సమాధి స్థితి అనేది పొందుతాము. ఎప్పుడైతే సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తామో, తెలుగులో శ్వాస మీద ధ్యాస, పాలీ భాషలో అయితే ఆనాపానసతి, అప్పుడు మనకి ఆలోచన రహిత స్థితిలో చిత్తవృత్తి నిరోధమైనప్పుడు విశ్వంలో ఉన్న విశ్వశక్తి అదే ధ్యాన శక్తి, అదే ఇది పార్వతి అన్న, ప్రకృతి అన్న, విశ్వశక్తి అన్న, సీత అన్న అంతా ఒకటే అన్నమాట. అది లోపలికి ప్రవేశించి మన ఆత్మకి 7 తొడుగులు ఉంటుంది కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు. ప్రాణమయ శరీరం ఉంటుంది అన్నమయ శరీరానికి. దానిలో 2,72,000 నాడులు ఉంటుంది. దానిలోకి ప్రవేశించి ఆ నాడి మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడి మండలంలో బ్లాక్స్ ఉంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. దానికే ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి, ధ్యానం ద్వారానే ఆత్మ జ్ఞానం వస్తుంది. దానికి అందరూ దేవి దేవతలంతా కూడా, యోగులు యోగీశ్వరులంతా కూడా ఎప్పుడు కన్ను మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. తపస్సు అంటే ధ్యానము. అదే నిరంతరం గంటలు గంటలుగా చేస్తూ ఉంటారు. మన మధ్య మార్గం కాబట్టి సమయం ఉన్నప్పుడు మనము చేసుకుంటాము చక్కగా. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. తరువాత మన ఆ, ఆ, వెన్నెముక వెనుక షట్ చక్రాలు ఉంటుంది. దాన్ని కుండలిని శక్తి అంటారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు. చివరికి సహస్రాధార స్థితి అన్నమాట. ఆ కుండలి శక్తి ఉత్తేజితమైనప్పుడే దానికి కూడా మనకి బీజాక్షరాలు చెప్తూ ఉంటారు. దానికి రంగుల్ని చూపిస్తూ ఉంటారు. దానికి కూడా దళాలు అంటే కూడా ఇట్లా పుష్పాల్లాగా దళాలు కూడా చూపిస్తూ ఉంటారు అనమాట. అదే అంత క్లియర్ గా నాకు తెలీదు. కానీ 6వ చక్రం అయితే ఆజ్ఞా చక్రం అంటారు. దాన్నే దివ్య చక్షు అని, జ్ఞాన చక్షు అని, అంజన అని అనేక పేర్లు అన్నమాట. సుదర్శన చక్రము, గురుస్థానం అది విచ్చుకున్నప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. సాధనా క్రమంలో మన జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. ఇంకా కొనసాగిస్తూ పోతే ఆ, ఇతరుల జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. ఈ భూలోకమే కాదు, సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే భౌతిక శరీరం ఇంకా సూక్ష్మ శరీరం అనేది విడుదలవుతుంది అనమాట ధ్యాన సాధనలో. అప్పుడు తెలుస్తుంది నేను శరీరం కాదు ఆత్మ అని. ఆ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది. దాన్ని వెండి పోగని, సిల్వర్ కార్డ్ అని అంటారు. అది కంటికి కనిపించేది కాదు. దానికి ధ్యానం అంటే ది ప్లస్ యానము అంటారు. బుద్ధితో ఆ, ప్రయాణము చేయడమే. బుద్ధితో చేసే ఆత్మ ప్రయాణం అన్నమాట. బుద్ధి మా సార్ ఎప్పుడు చెప్తారు, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని చెప్తారు. ఇంకో కోణంలో ఇప్పుడు నవరాత్రులు కాబట్టి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అన్న, దుర్గాదేవి అన్న ఒక్కటే అన్నమాట. ఇప్పుడు త్రిశక్తులు అంటే పార్వతి, సరస్వతి, లక్ష్మి. వాటి గురించి నేను చెప్తున్నాను మాస్టర్స్. దాన్ని ఇంకొక రోజు కూడా సారు సత్యం, శివం, సుందరం అని కూడా చెప్తారనమాట. పేర్లు వేరైనా తత్వం ఒకటే. కాబట్టి మనము 9 రోజులు ధ్యానమే చెయ్యాలి. 9 రాత్రులు ధ్యానమే చేసినప్పుడు మనం కూడా దుర్గాదేవిలా అవుతాం అన్నమాట. 6వ చక్రం విచ్చుకున్నప్పుడు మనకి బుద్ధి అంటే కదా, దానికే ధీశక్తి అంటారు. బుద్ధి అన్న, వివేకం అన్న, మేధస్సు అన్న అంతా కూడా మన స్థితిని బట్టే అది వికసిస్తూ ఉంటుంది ఆ బుద్ధి అన్నమాట.
ఎందుకంటే అంతఃకరణాలు ఉంటుంది కదా, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము. పైకైతే పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉంటుంది. తర్వాత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేది ఉంటుంది. ఆ అంతఃకరణాలంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. సూక్ష్మ శరీరాది సముదాయంతో కూడిన ఆత్మ ప్రయాణం అని కూడా చెప్తారు. ఎందుకంటే త్రిపుర సుందరి అని తులసీదళం వన్న పుస్తకంలోనే ఉంది మాస్టర్స్. త్రిపుర సుందరి. సుందరి అంటే ఆత్మ అన్నమాట. త్రిపుర అంటే మూడు పురాలు. మూడు పురాలకి అధిపతి ఎవరు అంటే సుందరి అంటే ఆత్మ అన్నమాట. కాబట్టి ఆ మూడు తొడుగులు ఏది అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అన్నమాట. ఆత్మ యొక్క తత్వం ఏమిటి? అది ఎప్పుడు నిర్గుణము, నిరాకారము, నిరంజనము, ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది, తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది అనమాట. అది ఆత్మతత్వము. దానికే త్యాగరాజు కూడా ఏం చెప్తారంటే, ఆ తెర తీయగా రాదంటే మనకు మనసులో అజ్ఞానం అనే పొర ఉంటుంది కదా, అది తీయాలి. తెలుసుకుంటే త్రిపుర సుందరిని తెలుసుకుంటేని, ఆ త్రిపుర సుందరిని తెలుసుకునే మార్గం ఏదంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానాసతి. దానికి అన్నమయ్య కూడా ఊపిరిలోనే దేవుడున్నాడు యోగీశ్వరులకి అని చెప్తారు. ఆ, ఊపిరిలోనే దేవుడున్నాడు యోగీశ్వరులకి, శ్వాసలోనే గని ఉన్నది యోగేశ్వర్లకి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం చేసినప్పుడే జ్ఞానం కదా, జ్ఞానం చేసినప్పుడే ముక్తి. సమస్త దుఃఖాలను ఇంకా విడుదలవ్వడమే ముక్తి. శారీరకంగా, బుద్ధి పరంగా, ఆత్మపరంగా అన్ని రుగ్మతలు ఉంటుంది మనసులో. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, మనసులో అశాంతి ఉంటుంది, బుద్ధి మాంద్యం ఉంటుంది, ఆత్మలో కూడా ఎన్నో భయాన ఆ, గత జన్మలో భయాలంతా కూడా ఆత్మలో చోటు చేసుకుని ఉంటుందని చెప్తారనమాట. తర్వాత పరిముక్తి అంటే జన్మరాహిత్య స్థితి. తర్వాత మహాపరిముక్తి అంటే పూర్ణాత్మ స్థితి. ఈ జీవాత్మ పూర్ణాత్మ స్థితికి చేరుకోవాలి, మూలాధారం ఇంకా సహస్రాధార స్థితికి చేరుకోవాలి. తర్వాత ప్రకృతి గుణాలైన ఉంటుంది కదా, తమో గుణము, రజో, సత్వ, శుద్ధ సాత్విక, ఇంకోటి నిర్గుణము. ఈ తమో గుణం ఇంకా నిర్గుణ స్థితికి చేరుకోవాలి. ఈ ధ్యానం ఎప్పుడు పరిచయం అవుతుందంటే మనకి విశుద్ధి చక్ర స్థితిలో ఉన్నప్పుడు పరిచయం అవుతుంది. ఆత్మ స్థితిలో అయితే వృద్ధాత్మ స్థితి. ఎందుకంటే ఈ జీవాత్మ భూమి మీద ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలుగా జన్మ తీసుకున్నప్పుడు మానవ సామ్రాజ్యంలో ప్రవేశించిన జీవాత్మ తిరుగా కొన్ని జన్మలు ఉంటుంది, జన్మ పరంపర. ఎలాగైతే భౌతిక శరీరానికి ఆ బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యం ఉంటుందో అదే విధంగా శైశవాత్మ, బాలాత్మ, ఇది యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, చివరికి పూర్ణాత్మ స్థితిలో ఉంటుంది. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా ఈ జీవాత్మ ఏదో ఒక జన్మలో పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది. కాకపోతే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మూడు మన జీవితంలో ఉన్నప్పుడు తక్కువ జన్మలో మనము ఆ స్థితికి చేరుకుంటాము. దానికి పత్రి సార్ చెప్తారు కదా జ్ఞాన నవరత్నాల్లో, ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని చెప్తారు. కాబట్టి అదంతా అర్థం అవ్వాలంటే తిరిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే. సూక్ష్మ శరీరం విడుదలైనప్పుడు నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. సూక్ష్మ శరీర యానం ద్వారా మనము సృష్టిలో భూలోకమే కాదు ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ లోకాల్లో ఉన్న సృష్టి రహస్యాలను తెలుసుకుంటాము. తర్వాత అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ, సర్వం కల్మిదం బ్రహ్మ అనే వేద మహావాక్యాలంతా కూడా అర్థమైనప్పుడు మా మమాత్మ సర్వభూతాత్మన స్థితిలో జీవిస్తాము. సమస్త ప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నది ఆ పరమాత్మే, ఆ అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మే. సృష్టి స్థితి లయ కారకులు వాళ్ళే. సృష్టి ఆదిలోను మధ్యంలోనూ ఉంటారు, లయమైనాకనూ ఉంటుంది ఆ చైతన్యము. ఈ జీవాత్మ పరమాత్మ వేరే కాదు, అదే నేను. అంటే జీవించి ఉన్నప్పుడే ఆనందంగా జీవించాలి. మనస వాచ కర్మన ఏ ప్రాణికి, ఏ పక్షికి, ఏ వ్యక్తికి ఆ
హింస చేయకుండా ఉండడమే అహింస అన్నమాట. దానికే పత్రి సారు నేను 1,00,000 పుస్తకాలు చదివాను. అన్నిట్లో ఉండేది రెండే విషయాలు. ఒకటి సత్యమేవ జయతే, రెండు జీవహింస మహాపాపము. అంటే అహింస పరమో ధర్మః. ఇదే ఉండేది. ఏదయ్యా సత్యం అంటే ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మ శాశ్వతము. ఆ నువ్వు ఆత్మస్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు, పరమాత్మ స్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఈ మనస వాచ కర్మన ఏ ప్రాణికి ఏ పక్షికి ఆ ఏ జంతువుకి హింస పెట్టవు కదా, అప్పుడు నువ్వు సర్వాత్మవే అని చెప్తారు పరబ్రహ్మ. ఇదంతా అర్థం అవ్వాలంటే తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే అర్థమవుతుంది అనమాట. తరువాత ఇంకొకటి ఏం చెప్తారంటే మహిషాసుర మర్దిని విజయదశమి వస్తుంది కదా, ఏం చెప్తారంటే సారు తమో రజో సత్వ నిర్గుణ గుణాలు ఉన్నాయి కదా, శుద్ధ సాత్విక నిర్గుణ. ఏమంటే తమో గుణం అంటే సోమరితనము, ఉత్త ఆ, నేను నాది నా ఇల్లు నా వాకిలి నా పెండ్లాం బిడ్లు మాంస మద్యం సేవిస్తూ ఒక జంతువుల మహిషి అంటే అప్పుడే కదా జంతు సామ్రాజ్యం ఇంకొచ్చింది కదా ఈ జీవాత్మ. తమో గుణంలో ఉంటుందన్నమాట. మహి అంటే దున్నపోతు, అదే తమో గుణము సోమరితనానికి ప్రతీక. రజోగుణం అంటే అసుర లక్షణాలు, రాక్షస లక్షణాలు. ఉదాహరణ రావణాసురుడు. సాత్వం అంటే విభీషణుడు. విచక్షణ జ్ఞానం ఉంది, ఏది ధర్మము ఏది అధర్మము. ఇక్కడ సాత్విక ఫుడ్. ఇక్కడ రజోగుణంలో కూడా మాంసం, శాకాహారం ఉంటుంది, మాంసాహారం ఉంటుంది. మద్యం సేవిస్తూ ఉంటారు, పదవుల కోసం వెంపర్లాడుతూ ఉంటారు, కోరికలు ఎక్కువ ఉంటుంది, చంపడానికి చావడానికైనా సిద్ధంగా ఉంటారు. సత్వగుణంలో ఉన్నప్పుడు విచక్షణ జ్ఞానం ఉంటుంది అనమాట, ధర్మం చేసే బుద్ధి కూడా ఉంటుంది, సత్యం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. అప్పుడే శుద్ధ సాత్వికంకి వస్తారు. అప్పుడే శ్వాస మీద ధ్యాస ధ్యానం పరిచయం అవుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఒక కోతి ఆంజనేయుడుగా అయ్యాడు, మారుతి అయ్యాడు. జే జే మనం ధ్యానం చేయక ముందు మన జీవితం కిష్కింధకాండ, ధ్యానం చేసిన తర్వాత మన జీవితం సుందరకాండ. ఒక కోతి మారుతిగా మారి రాముణ్ణి చేరుకొనింది, ఆత్మ రాముణ్ణి. మనం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ విశ్వశక్తిని ఆవాహనం చేసుకొని మన లోపల ఉన్న ఆత్మారాముణ్ణి మేలుకొల్పాలి. ఆత్మకు కూడా శక్తి కావాలి కాబట్టి ఈ మనసు బుద్ధిని అంతరాత్మకి అనుసంధానం చేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే, అంతరాత్మతో అనుసంధానమైనప్పుడే మన లోపల ఉన్న శక్తులంతా కూడా మేల్కొంటుంది. శారీరకంగా ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశ్చితత్వము, ఆర్థిక సంక్షేమము, ఆత్మ విజ్ఞానము, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఇంత లాభాలు ధ్యానం వల్ల. ధ్యానం అంటేనే ఒక అక్షయ పాత్ర, చింతామణి, పరశువేది, ఐరావతము, వజ్రాయుధము, అల్లావుద్దీన్ అద్భుత దీపము అని చెప్తారు పత్రిసారు. కాబట్టి మన పిఎస్ఎస్ఎం యొక్క వజ్రాయుధము అదే అన్నమాట. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఎక్కడైనా వెళ్ళండి, ఏదైనా నేర్చుకోండి, ఎవరి దగ్గరైనా నేర్చుకోండి, చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, స్త్రీల దగ్గర కానీ పురుషుల దగ్గర కానీ, పల్లెవాసుల దగ్గర కానీ, పట్టణ వాసుల వద్ద కానీ, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరి దగ్గరైనా నేర్చుకోండి. కానీ పిరమిడ్ మాస్టర్ అనే వాళ్ళు రెండు విషయాలు చెప్పాలి. జీవహింస మహాపాపము, అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల్లోకెల్లా ఉన్నతమైన ధర్మమే అహింస. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. దేవుడు దేవుడు అని దేగులాడేవాడే దేవుడు. కాబట్టి అందరినీ ఆత్మ దృష్టితో చూడాలి. ఈ భూమండలం అంటేనే ఖనిజ వృక్ష జంతు మానవ సామ్రాజ్యాలు అన్ని కలిస్తేనే ఈ భూమండలము. ప్రతి ఒక్క ప్రాణి కూడా ఆయుష్ ప్రకారం జీవించాలి, అప్పుడే భూమాత శాంతిస్తుంది. భూమి మీద కూడా అల్లకల్లోలాలు ఉండవు. ఆ దీన్ని చెప్పడానికే 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ యొక్క సంకల్పము ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్, శాకాహార జగత్ కోసమే వచ్చిన వాళ్ళం. మన కర్తవ్యము, మనం సబ్జెక్ట్ ఏదైనా చెప్పచ్చు, ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. అన్ని గురువుల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సారాంశమే పిఎస్ఎస్ఎం అన్నమాట. ఇది రెండు విషయాలు తప్పనిసరిగా చెప్పాలి, అది మన బాధ్యత కర్తవ్యము అని చెప్తారనమాట. కాబట్టి అంతేకాదు ప్రతి పండగలోని అంతరార్థము ఇదే అన్నమాట. అయ్యా దేవుడు దేవుడు అని దేగులాడే వాడే దేవుడు. దానికే భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్తారు, కోటి పూజలు సమం స్తోత్రం
స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ అని చెప్తారు. కోటి పూజల కన్నా ఒక స్తోత్రం గొప్ప, కోటి స్తోత్రాల కన్నా ఒక జపం గొప్ప, కోటి జపాల కన్నా ఒక ధ్యానం గొప్ప, కోటి ధ్యానాల కన్నా ఒక లయం గొప్ప. ఆ ఏమంటే మనసు ఆత్మలో లయమైపోవాలి, ఈ ఆత్మ కూడా సర్వాత్మతో లీనమైపోవాలి. అంటే ఇది కూడా ఒక పూర్ణాత్మ స్థితికి వచ్చేస్తుంది. ఎలాగైతే ఒక తల్లి పిల్లల్ని కంటుంది, ఆ పిల్లలు కూడా పెరుగుతూ పెరుగుతూ తన తల్లి స్థాయికి ఎదుగుతారు. వాళ్ళకి కూడా మళ్ళీ పిల్లల్ని కనే శక్తి వస్తుంది. మనం సహసృష్టి కర్తలం, సృష్టిస్తాము ఏదైనా. పిల్లల్ని కనడమే కాదు, భౌతిక జీవితంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాం, భూమి మీద అద్భుతాలను సృష్టిస్తాము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ప్రతి ఒక్కటి మనమే సృష్టిస్తాము, అది మంచో చెడో ఏదైనా సృష్టికర్తలమే మనము. తర్వాత సృష్టి ఆ, రచనలో కూడా సహకరిస్తాము, దానికే కో క్రియేటర్స్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, నీ భావనా క్షేత్రం మీద, వాక్ క్షేత్రం మీద, చేష్టా క్షేత్రం మీద పటుత్వం ఉండాలి. నీ అంతరాత్మతో నువ్వు మిత్రత్వం చేయాలి. అప్పుడు అందరితో, సమస్త ప్రాణికోటితోనూ మిత్రత్వం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారే యోగీశ్వరులు, బుద్ధుళ్ళు, బ్రహ్మర్షులు అన్నమాట. మనం ఆ స్థితికి చేరుకోవాలి. ప్రతి పండుగ యొక్క అంతరార్థం అదే. మనం పూజా మందిరంకో, ఫోటోకో, విగ్రహాకో, లేకపోతే ఆ తీర్థయాత్రల పేరు చెప్పుకొని ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాము. ఎందుకంటే అతను సర్వాత్మ కదా. మనం బౌండరీలు, పరిధులు నిర్మించుకుంటాము. మనం సృష్టించిన ఆ ఫోటోలు, విగ్రహాలు, గుళ్ళు గోపురాలు, చర్చిలు, మసీదుల్లో ఓ, దేవుడు ఉన్నప్పుడు భగవంతుడు సృష్టించిన మనలో భగవంతుడు ఎందుకు ఉండడు? ప్రతి చరాచర అంతటా ఉండేది అతనే అని చెప్తారు కదా. కాబట్టి మనము ద్వైతంగా భావించకూడదు, అద్వైత స్థితిలో జీవించాలి. అందరూ గురువులు అదే చెప్పేది, ఏకత్వ భావంతో జీవించాలి. అదే పిరమిడ్ యొక్క సంకేతము. 4 కోణాలు, కింద అనేకము, పైన ఏకము. అది కూడా పైలోక వసలు భూలోకానికి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి. 51 డిగ్రీల 51 నిమిషాలు. మెటీరియల్ ఏదైనా పర్వాలేదు, కోణం ఒకటిగా ఉండాలి. దానికే చూడండి, కుంకుమార్చన చేసేటప్పుడు ఒక మాస్టర్ చెప్పినప్పుడు నేను విన్నాను. ఇట్లా ట్రయాంగల్లోనే, త్రిభుజాకారంలోనే ఫామ్ అవుతా వస్తుంది. మనము ఏదైనా సహస్రనామం చెప్తూ ఆ కుంకుమార్చన, పసుపు పెట్టుకొని అర్చన చేసినప్పుడు అది ఇట్లా ట్రయాంగల్ గానే ఫామ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఒక కట్టడం కట్టాలంటే ఇసుక తెచ్చి ఆ లోటు ఇట్లా వంచినప్పుడు అది కూడా ట్రయాంగల్ గానే ఫామ్ అయి ఉంటుంది అని నేను రీసెంట్ గా ఒక క్లాస్ లో విన్నాను మాస్టర్స్. ఈ భూలోకానికి అది ప్రకృతి సహజంగా ఏర్పడే కోణం అంట. అది అంటే వేరే వేరే లోకాల్లో వేరే కోణాలు కూడా ఉంటుందన్నమాట. ఆ కోణం తప్పైందా, ఆ కట్టడం ఉంటుంది కానీ దానిలో శక్తి ఉండదని చెప్తారు. ఎందుకంటే మూగ కట్టడాలు అని చెప్తారు. ఎనర్జీ లేనంత మూగ కట్టడాలు. పిరమిడ్ అంటేనే 2 పదాలు, పైరా అమిడ్, అగ్ని మధ్యమము. అది శ్రీచక్రం యొక్క మేరుదండం అని కూడా కొందరు చెప్తూ ఉంటారనమాట. అది భూమికి శక్తినిస్తుంది. మన ఆహార పదార్థాలపై ఉంచినప్పుడు శక్తి వస్తుంది. దానిలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు 3 ఇంతల శక్తి వస్తుంది. న్యాచురల్ కెలామిటీస్ ఇంకా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆధ్యాత్మిక వ్యవసాయంలోనే ఉపయోగించుకోవచ్చు. దాని కింద విత్తనాలు పెట్టి చల్లినప్పుడు అది కూడా శక్తిని పుంజుకుంటుంది. వాటర్ ట్యాంకుల పైన పెట్టుకోవచ్చు. తలపైన పెట్టుకొని ఆ, ధ్యానం చేసినప్పుడు కూడా ఏకాగ్రత వస్తుంది. ధ్యానం తక్కువ స్థితిలో చక్కగా కుదురుతుంది. అన్నీ అది ఉండేదంతా పాజిటివ్ ఎనర్జీనే అన్నమాట. భూమి పైన ఎన్ని అందమైన కట్టడాలు ఉన్నా కానీ భూమికి శక్తినిచ్చేది మనకి ధ్యానానికి ఉపయోగపడేది పిరమిడ్ అన్నమాట. కాబట్టి అదే అన్ని మతాలకి అతీతము. వీళ్ళు హిందువులే వెళ్ళాలి, ముస్లిమ్సే వెళ్ళాలి, క్రిస్టియన్స్ వెళ్ళాలి అనేమి లేదు. ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఒక పిరమిడ్ ఉంటే ఒక హాస్పిటల్, వైద్యశాల. ఎందుకంటే ఆరోగ్యము కి స్వచ్ఛత, మనసుకి స్వచ్ఛత, ధ్యానంకి కుదురుతుంది. ఆత్మజ్ఞానము అద్భుతము కదా. అన్నీ ఉన్నట్లు పాఠశాల, వైద్యశాల, ఒక గుడి,
గుడి అంటే ఇంకా దానికి మించిన శక్తి క్షేత్రం ఏముంది. గుడిలో కూడా గోపురం అనేది కూడా ఒక యాంగిల్, అక్కడ కూడా విశ్వశక్తి ఆవాహనము ఉంటుంది అని చెప్తారు. కాబట్టి సర్వము తనలో నుండగా తన లోపల వెతుకలేక ధర వెతికడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగా మహిలో వేమ అని చెప్తారు. కాబట్టి అంతా తమలోనే ఉంది. ఆ, మనమేమి బయట వెతకాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో ఆ మనమే భగవంతుళ్ళము అని తెలుసుకుంటాం అనమాట. కాబట్టి ఈ తమో రజో గుణాలు వీటిని సరి చేసినప్పుడు మహిషాసుర మర్దిని అంటే మహి అంటే తమో గుణము, అసుర అంటే రజో గుణము. ఆ ఈ కుంభకర్ణుడు రావణాసురుడు లక్షణాలని మనము సరి చేసుకున్నప్పుడు ఈ బుద్ధిని సరి అయిన బుద్ధి, మనసుతో ఉంటే ప్రాపంచిక బుద్ధి, ఆత్మతో ఉంటే ఆధ్యాత్మిక బుద్ధి ఉపయోగించి ఆత్మ అంటే ధ్యానం చేయాలి. ఈ ఆత్మ అంటే ధ్యానం, ఆత్మకి ధ్యానం చేసినప్పుడు నువ్వు దుర్గాదేవి అవుతావు. ఆ గుణాలని సరి చేసుకుంటే అదే మహిషాసురమర్దిని అని చెప్తారు. సంక్రాంతిలో అంటే సమ్యక్ ప్రక్రాంతి, సరి అయిన క్రాంతి, జీవనంలో క్రాంతి వెలుగు ఉండాలి. ఏం వెలుగు? ఆత్మ జ్ఞానము. అప్పుడే అంతే. అసుర అంటే అంతా అంతే అన్నమాట, గుణాలని సరి చేసుకోవడమే. అరిషడ్ వర్గాలు కావచ్చు, తమో రజో సత్వ గుణాలు కావచ్చు, అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడమే, పవిత్రంగా ఉంచుకోవడమే. వినాయక చవితి అనుకోండి, సిద్ధి బుద్ధి. సిద్ధి అంటే జ్ఞాన సిద్ధి, బుద్ధి అంటే సరి అయిన బుద్ధి, ఆ శక్తులు వస్తుంది. అది కూడా ధ్యానం చేసినప్పుడే. ప్రపంచాన్ని తక్కువగా చూడాలి, చెవులంటే ఎక్కువ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయాలి, ట్రంక్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అప్పుడు సిద్ధి బుద్ధి అనే జ్ఞాన సిద్ధి, సరి అయిన బుద్ధి వస్తుంది, ఆ శక్తులు. అలా ఉగాది అంటేను అంతే. మన జీవితంలో అన్నీ ఉండాలి, అన్ని రుచులు అంటే అన్ని పరిస్థితుల ఇంకా జ్ఞానం పొందాలి. అన్నీ అంతే. నవరాత్రులు కూడా ఇదే చెప్పారు సాపత్రి సారు. పార్వతి, సరస్వతి ఏమంటే ధ్యానం చేసినప్పుడు అసలైన మనం కోరుకోవాల్సింది జ్ఞానమే అన్నమాట. దానికోసమే ప్రతి ఒక్కరూ వస్తారు, జ్ఞానం కోసం. అనుభవమే జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానం సిద్ధిస్తుంది. తర్వాత స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అంతా కూడా సరస్వతినే అన్నమాట. అప్పుడే బుద్ధి వికసిస్తూ ఉంటుంది. మన పరిస్థితులకి మన ప్రశ్నలకంతా కూడా సమాధానం దొరుకుతుంది అన్నమాట. ఇంకా కళలు, చక్కటి సంగీతము, నృత్యము, డ్రాయింగు, ఇదంతా కూడా. ఎందుకంటే జీవాత్మకి భజన విషయానందము కావాలి, తిండి బట్ట గూడు కావాలి, పెళ్లి పెళ్ళాం బిడ్లు కావాలి. మనసుకి రంజనము ఏదంటే కళలు, పదవులు, కొన్ని కోరికలు ఉంటుంది, అవసరమైన కోరికలు, అనవసరమైంది కాదు, స్వార్థపూరితమైంది కాదు. బుద్ధికి జ్ఞానం కావాలి, ప్రాపంచిక జ్ఞానము కావాలి, పొట్ట బట్ట కోసము చదువులు అంతా కావాలి. తరువాత ఆత్మకి ధ్యానం కావాలి, సర్వాత్మకి సేవ కావాలి. ఏం సేవ అయ్యా అంటే మాధవ సేవ, ఆత్మకు చేసే సేవ. నువ్వు పొందిన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికి చెప్పాలి. శాకాహార విశిష్టత గురించి, జీవహింస మహాపాపం అని అందరికీ చెప్పాలి. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నీ దగ్గర ఏముంటే, ఆరోగ్యం ఉంటే ఆ సేవ చెయ్యి. ధ్యాన మహాచక్రాలు ఇట్లా జరిగేటప్పుడు సేవ చెయ్యి. ఊరూరు తిరిగి లేకపోతే ఉన్న చోట ఇంకా కూడా నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచొచ్చు. ఇప్పుడైతే జూమ్ క్లాసులు, డిజిటల్ మాధ్యమాల ద్వారా. తర్వాత ధనం ఉందా, దాన్ని కూడా నిస్వార్థంగా, కర్తృత్వ భావం లేకుండా దాన్ని కూడా దానం చేయాలి. దా అదే ధర్మం కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇలా చెయ్యాలి అని చెప్తారు. లక్ష్మి అంటే సేవ, వైభోగము, ఆనందము అని చెప్తారు. ప్రాపంచిక ఐశ్వర్యమే కాదు, ధ్యానంలో కూడా అష్టసిద్ధులు వస్తుంది. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ అనేది. వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. అనవసరంగా తమ భౌతిక సుఖాల కోసము స్వార్థంతోనూ దుర్వినియోగం చేస్తే రావణాసుడి తర అవుతుంది జీవితము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ధ్యానము ఉండాలి, ధర్మము ఉండాలి. ఉత్త ధ్యానం ఉంటే చాలదు మాస్టర్స్. తమో గుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న, సత్వగుణంలో ఉన్న, శుద్ధ సాత్వికంలో ఉన్న, ఏ గుణంలో ఉన్నా కూడా ధర్మంకే ఇంపార్టెంట్.
ఎం ఏ మనసా వాచ కర్మన ఏ ప్రాణిని పక్షిని జంతువుని హింసించకూడదు అనమాట. అప్పుడే మనం సత్వగుణంకి వస్తాము. లేకపోతే తమో రజో గుణాల్లోనూ తిరుగాడుతూ ఉంటాము. ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. సత్వగుణంకి వచ్చినప్పుడే ధర్మం పట్ల ఉమ్, ఆ, ఇది విచక్షణ జ్ఞానం వచ్చినప్పుడే తర్వాత సత్యం పట్ల జిజ్ఞాస వస్తుంది. అప్పుడే మన జీవితంలో ఒక సద్గురువు లేకపోతే ఆ పరమాత్ముడు ఏదో ఒక రూపంలో మనకి దారి చూపిస్తారు, ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ధ్యానం చేస్తాము, తర్వాత నేనే భగవంతుడు అని తెలుసుకుంటాము, ఉన్నదంతా భగవంతుడే అని తెలుసుకుంటాము. మనం తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలియచేస్తాము. దానికే మాధవ సేవ. ఇదే అసలైన సేవ, ఆత్మకు చేసేది. మనము పాలు పోయాల్సింది పుట్టకు కాదు పాముకు అని చెప్తారు. పుట్ట అంటే శరీరము. శరీరానికి చేసే సేవలు, ప్రాపంచిక సేవలు అదంతా కాదు. పిరమిడ్ మాస్టర్లంతా కూడా, యోగులు యోగీశ్వరులంతా కూడా ఆత్మ సేవ చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహారిగా ఉండాలి, శాకాహార ప్రచారం చేయాలి. మన దగ్గర ఏది ఉందో దాంతో సంతృప్తి పడాలి. ఆ లేని వారికి, అధికంగా ఉంటే లేని వారికి దానం చెయ్యాలి. నిష్కామ కర్మ యోగ స్థితిలో ఏమి చేసినా, ఏ కర్మ చేసినా నిష్కామ కర్మ యోగ స్థితిలో చేయాలి. కర్తృత్వ భావం లేకుండా చేయాలి. అప్పుడే పాపము పుణ్యానికి అతీతంగా ఉంటాము. నేను చేస్తున్నానన్న భావంతో, స్వార్థంతో, కోరికలతో చేస్తే జనన మరణ చక్రాల మళ్ళీ ఆ పాప పుణ్యాల ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ తిరుగుతామా ఉంటామన్నమాట. దానికే కర్తృత్వ భావన లేకుండా అంటే ఆ లేకపోతే నేను చేస్తున్నానంటే తిరిగి అకౌంట్ పడుతుంది. పుణ్యమైందా బంగారు సంఖ్యలు, పాపమైందా ఇనుప సంఖ్యలు అన్నమాట. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని కోరుకోవాలి గురువుల దగ్గరైనా కూడా. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాపంచిక కోరికలు కోరకుండగా ఆ, శ్రద్ధగా పని ప్రాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శ్రద్ధగా 8 అంగాలు, తల, మొండెము, కాళ్ళు, చేతులు, మన మనసు బుద్ధిని కూడా సమర్పణ చేసి ఆ వినయంతో ఆ ఆ పరిప్రశ్న, సరి అయిన ప్రశ్న, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు మనకు అందివ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అహంకారపూరితంగా కూడా నడుచుకోకూడదు. గురువుల్ని చెక్ చేయడానికి కూడా మనము ప్రశ్నలు వేయకూడదు అని చెప్తారనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి కోరిక కోరాలనేది కూడా మనకి చెప్తారనమాట గురువులు. భగవద్గీతలో కూడా అదే చెప్తారు. పత్రి సార్ చక్కటి ఉదాహరణలతో, భగవద్గీత శ్లోకాలతో ఎన్నో రకాలుగా మనకి ఉమ్, మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ధర్మంగా జీవిస్తే ఎలా ఉంటుంది, ఆత్మస్థితిలో జీవిస్తే ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలి, మన జీవన భృతి ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, మన భావాల ఆలోచనలు ఎలా ఉండాలి, ఒక తల్లిలా, తండ్రిలా, ఒక మిత్రుల్లా, ఒక దైవంలా, గురువులా అన్ని విధాలుగా మనకి అందించారు మాస్టర్స్. కాబట్టి సత్యం శివం సుందరం. ఇప్పుడు పార్వతి అంటే ధ్యానము, శక్తి, ఆ విశ్వశక్తి అని తెలుసుకున్నాము. తర్వాత ధ్యానం చేసినప్పుడు ఆత్మ జ్ఞానం వస్తుంది, అదే సరస్వతి. కళలు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సత్యం తెలిసిన వాళ్ళ సాంగత్యము, సజ్జనులు. సత్యం మామూలు సత్సంగత్యము అంటే ధ్యానంలో మన ఆత్మతో అనుసంధానం అవ్వడము, మనసు బుద్ధిని ఆత్మతో కనెక్ట్ చేసినప్పుడు, ఆత్మ ప్రమోదాన్ని విన్నప్పుడు, ఆత్మ చెప్పిన విధంగా నడుచుకున్నప్పుడు మనకి అనిపిస్తుంది నేను ఆలోచిస్తున్న సరిగా ఉందా లేదా, నేను మాట్లాడుతుంది కరెక్టేనా, మనకే తెలుస్తుంది. నేను చేస్తున్న పనులు సరిగా కరెక్టేనా అని మనకే తెలుస్తుంది అంతరాత్మ. మనం ఎవరు చూడలేదు కదా అనుకుంటాం, కానీ మన గురించి మనకే తెలుస్తుంది మాస్టర్స్. ఒకటి మన గురించి మనకే తెలుస్తుంది, ఇంకొకటి పరమేశ్వరునికి తెలుస్తుంది. మనం ఎవరు చూడలేదు అనుకుంటాము, తెలుసో తెలియకుండా చేస్తూ ఉంటాము, అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ, స్వార్థంతోనూ. తర్వాత కళలు అంతా అయినాక ఆ, లక్ష్మి అంటే సేవ. ప్రాపంచిక ఐశ్వర్యం కదా, సిద్ధులు వస్తుంది కదా ఆధ్యాత్మికతలో అంతా కూడా. తర్వాత
సత్యం శివం సుందరం కూడా దీనికే కనెక్ట్ చేస్తారనమాట. సత్యం అంటే కూడా ఇదే అన్నమాట. ధ్యానమే వస్తుంది. శివం అంటే జ్ఞానం వస్తుంది. తర్వాత సుందరం అంటే సేవ, వైభోగం. ఉన్నదాంతో ఆనందంగా జీవిస్తాము, సంతృప్తికరంగా జీవిస్తాము, ధర్మంగా జీవిస్తాము. దానికే సదానంద యోగి గారు కూడా లేనిది కోరరాదు, కోరక వచ్చినది కాదనరాదు, వస్తుంటే వస్తుందని బా సంబరపడకూడదు, పోతుంటే పోతుందని బాధపడకూడదు. కలిమి లేమి మానము అవమానము, లాభము నష్టము, ఆరోగ్యము అనారోగ్యము, అన్నిట్లో సుఖ దుఃఖాలు అన్నిట్లో సమస్థితిలో ఉండాలి. అలాంటి వాళ్ళ యోగీశ్వరులు, బ్రహ్మర్షులు, బుద్ధుళ్ళు, పరమయోగులు, యోగీశ్వరులని చెప్తారనమాట. మనం ఆ స్థితికి చేరుకోవాలి. ప్రతి పండగ యొక్క అంతరార్థము అదే అన్నమాట. మనమే భగవంతుళ్ళము, మనలో ఉండే ఆ గుణాలు ఉంది ఆల్రెడీ. మనసు ప్రభావంతోనో, అజ్ఞానంతోనో, అహంకారంతోనో, స్వార్థంతోనో మనం వాటిని కప్పిపుంచేస్తాము. పండుగల అంతరార్థాన్ని తెలుసుకుంటూ గురువులు ఇచ్చే జ్ఞానాన్ని అర్థం చేసుకొని వాటిని సరి చేసుకుంటే మనము భూమి మీదే మానవ శరీరంలో ఉన్నా కూడా ఒక మానవుల్లా దైవంలా జీవిస్తాము. మనమేమి ఫోటోల విగ్రహాల్లో తర అలంకరణలో ఉండరు మాస్టర్స్. అది ఒక చైతన్యం, ఒక శక్తి అంతే. అది కంటికి కనిపించదు కాదు. మనమే తయారు చేస్తాం. ఫోటోలు విగ్రహాలు అంతా కూడా మనమే తయారు చేసుకున్నది అనమాట. అది నిర్గుణ స్వరూపము, అది చైతన్యం అంతే. అంతటా వ్యాపించి ఉంటుంది. కాబట్టి మన గుణాన్ని సరి చేసుకోవడమే ప్రతి ఒక్క పండగలోని అంతరార్థం అని పత్రిస్తారు చెప్తారు. కాబట్టి 9 రోజులు ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో 9 రాత్రులు వాళ్ళు కూడా దుర్గాదేవి అవుతారు. తమలో ఉండే ఆ తమో రజో గుణాల్ని, మహిషాసుర ఆ అసుర లక్షణాలని సరిచేసుకుంటూ మనం కూడా దుర్గాదేవి అన్న, సర్వాత్మ అన్న, మూల చైతన్యం అన్న, ఆది పరాశక్తి శక్తి అన్న, లలిత అన్న అన్ని మనమే పేరు పెట్టుకుంటాము. ఆ స్థితికి చేరుకుంటాము. కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడే అమ్మవారిని గేమడిగాడు, జ్ఞానభిక్ష అడిగాడు. కపాలము అంటే ఈ పుర్రె కాదు, అది జ్ఞానపు, ఇది జ్ఞాన పాత్ర అది. ఎందుకంటే అంత జ్ఞానం ఉంటుంది పరమేశ్వరుడికి. అమ్మవారి చేతుల్లో ఉండే ఆ పాత్ర వడ్డినంటే జ్ఞానము ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అన్నపూర్ణ అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలది. మనంతా ఆ పూర్ణాత్మ స్థితికి వెళ్ళినప్పుడు బుద్ధి 100% వికసిస్తుంది. ఆ జ్ఞాన చక్షువు. భౌతిక కళ్ళు మూసుకుంటే మనోచక్షువు, 4 రకాల చక్షువులు అని చెప్తారు సార్ లాక్డౌన్ టైంలో. ఒకటి చర్మ చక్షువు, 2 మనోచక్షువు, 3 ఆ, ఆ, దివ్య దృష్టి ఉంది కదా, 3వ కన్ను. 4వది జ్ఞాన చక్షువు. చివరికి 2 చర్మ చక్షువులు మూసి ధ్యానం చేసినప్పుడు మనోచక్షువు తెరుచుకుంటుంది. మామూలుగానే మనోచక్షువు ఎప్పుడు తెరుచుకొనే ఉంటుంది. కళ్ళు మూస్తే మనము గతంలోకో భవిష్యత్తుకో వెళ్ళిపోయి ఉంటుంది మన ఆలోచనలు. ఆ, అది కూడా మూస్తే ధ్యానంలో దివ్యచక్షు ఓపెన్ అవుతుంది. శరీరంలో కదలికలు చూస్తాము, కాయానోపాసన అంటారు. ఎందుకంటే నాడి మండలం శుద్ధి చేయేటప్పుడు విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది, శరీరం తేలికవుతుంది, బరువు ఎక్కుతుంది, బొంగరం లాగా తిరుగుతుంది. ఆ నొప్పులున్న చోట అనారోగ్యం ఉన్న చోట నొప్పులు అవుతుంది. దానికే సమయమే సాధన, సహనమే ప్రగతి. ఓర్చుకోవాలి, భయపడి ఆపేయకూడదు. అప్పుడే మనము ఆ 3వ కన్ను ఉత్తేజితమవుతుంది. ఆ తర్వాత దాన్ని విపස්සన అంటారు. విశేషంగా చూడాలి. ఏం చూడాలి? ప్రకృతి దృశ్యాలు, కలర్లు కనిపిస్తుంది. తర్వాత సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. తర్వాత సూక్ష్మ శరీర యానం జరుగుతుంది. అన్నీ తెలుసుకుంటాము. ఆధ్యాత్మిక శాస్త్రం 6 సిద్ధాంతాలు, ఆత్మ సిద్ధాంతము, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. ఉన్నదంతా ఆత్మ పదార్థం అని తెలుస్తుంది. ఆ తర్వాత పునర్జన్మ సిద్ధాంతము, మన జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము, ఇతరుల జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము. ఆ ఆ పునర్జన్మ సిద్ధాంతము. తర్వాత కర్మ ఫల సిద్ధాంతము తెలుస్తుంది. ఏ జన్మలో ఏ కర్మ చేశామో ఎలాంటి ఫలితాన్ని అనుభవించాము. గతం అంటే అది ఈ జన్మది కావచ్చు, వెనక జన్మలది కావచ్చు. ఈ జన్మలో నడిచిపోయిన ప్రతి ఒక్క క్షణము గతంతోనే సమానము.
తరువాత పురోగమన సిద్ధాంతం. ఏ జన్మలైన ఆత్మ ఎంతో కొంత నేర్చుకొని పోతుంది. మంచి చేసినా చెడు చేసినా ఒక జ్ఞానం అనేది వస్తుంది. ఒక మంచి చేస్తే ఓ సక్సెస్ అవుతాము, ఇలా చేస్తే సక్సెస్ అవుతామని ఒక జ్ఞానము. చెడు జరిగిందా, ఫెయిల్యూర్ అయ్యిందా, దాన్ని ఇంకా ఒక జ్ఞానము, ఇలా చేయకూడదు అని. అది మాటల్లో కానీ చేతల్లో కానీ ఆలోచనలతో కానీ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానీ వంట చేసేటప్పుడు ఆ పదార్థం వండేటప్పుడు కానీ ఏదో కానీ ఇల్లు కట్టేటప్పుడు కానీ ఏదైనా కానీ లేకపోతే ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఆ మార్గము ఈ దోవలో వెళితే ఎక్కువసేపు పడుతుంది అని ఒకసారి తెలుస్తుంది, ఇంకొకసారి షార్ట్ కట్ లో వెళ్తే తక్కువ సమయంలో పడుతుందని అట్లా జ్ఞానాన్ని పెంచుకుంటాం ఏదో రకంగా. అదే అనుభవ జ్ఞానము అనమాట. ఈ ప్రాపంచికత అంతా వదిలేస్తాము, అనుభవ జ్ఞానం కోసమే వస్తాము, తిరిగి అనుభవ జ్ఞానంతోనే వెళ్ళిపోతాము. ఇదంతా మనకి ఒక పాఠశాల. స్కూల్కి వెళ్తే ఎలాగా కుర్చీ టేబుల్ బోర్డు అంతా ఉంటుందో అది నేర్చుకున్నాక మన ఇంటికి వచ్చేస్తాము, అలాగే నేర్చుకుంటాము. అన్ని కూడు బట్ట ఇల్లు అంతా సంపాదించుకుంటాము, అయిపోయినాక ఎవరి ప్రణాళిక ప్రకారము వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మన వాస్తవాలకి మనమే సృష్టికర్త, మన కర్మలకి మనమే బాధ్యులము. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం తెలుస్తుంది. కర్మ కర్మ ఫల సిద్ధాంతం, పురోగమనం సిద్ధాంతం ద్వారా ఎంతో కొంత నేర్చుకుంటాము. తర్వాత యోగ సిద్ధాంతము ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అనేది తెలుస్తుంది. అదే ప్రత్యక్ష జ్ఞానం. తర్వాత సృష్టిలో ఎన్నో లోకాలు ఉందన్నమాట. తర్వాత ఏం చెప్తారంటే అనేక అనేక సిద్ధాంతం ద్వారా ఏం చెప్తారంటే ఆ బ్రహ్మ భూనాల్లోక పునరావర్తి నోర్జున మాము పేత్య కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, ఆ బ్రహ్మ అంటే పరబ్రహ్మ సృష్టించిన లోకాలు ఎన్నో ఉంది, దాంట్లో తపోలోకము అంటే ఆజ్ఞాచక్రంకి చేరినా కూడా నీకు మళ్ళీ జన్మ తప్పదు. ఎందుకంటే అక్కడ కూడా నేను నాది అనే అహంకారం ఉంటుంది, అది విడిచిపెడితేనే సహస్రాధార స్థితికి చేరుకుంటాము. అదే సత్యలోకము. అప్పుడే మనకి భూమి మీద మళ్ళీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. భూలోకము ఒక హై హై స్కూల్ లాంటిది, పాఠశాల. తర్వాత ఎన్నో లోకాలు, ఇంకా డిగ్రీ కాలేజు, డిగ్రీ పిహెచ్డి అన్నీ ఉంటుందన్నమాట. కాబట్టి ఏడు కొండలు ఎక్కడం అంటే కూడా మూలాధారం ఇంకా సహస్రాధార స్థితికి చేరుకోవడమే, శ్వాస మీద ధ్యాస పెట్టి. ఆ తర్వాత తమో గుణం ఇంకా నిర్గుణ స్థితికి, వైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితి ఇది స్థితికి చేరుకోవాలన్నమాట. అన్నీ అంతే. ఆ చక్కటి ఉదాహరణలతో పరమ గురువులంతా కూడా అర్థమయ్యే విధంగా మన ప్రజలందరికీ అందించారనమాట ఆ జ్ఞానాన్ని. కాబట్టి ఆ జ్ఞానం వస్తుంది. సత్యం అంటే పార్వతి ధ్యానమే, అది కూడా విశ్వశక్తిని. తర్వాత శివం అంటే సరస్వతి జ్ఞానము. సత్యం తెలుసుకున్న వాళ్ళే సజ్జనులు, వాళ్ళతో సాంగత్యం చెయ్యాలి. సత్యం తెలిసిన వాళ్ళు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవాలి. తరువాత సుందరం అంటే లక్ష్మి, వైభోగము, ఆనందము, సేవ. ఇలా సారు చక్కగా తెలియచేశారనమాట. కాబట్టి మాధవ సేవయే మానవ సేవ. చివరికి మనము మాధవ సేవ చేయాలి. అప్పుడే అరిహంతు. మన వరకే తెలుసుకొని మనమే సాధన చేస్తూ మనం ఆనందంగా ఉంటే అరిహంతు స్థితి. మన వద్దకు వచ్చిన వాళ్ళకి తెలియచేస్తే బోధిసత్వ స్థితి. అందరికీ ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సత్యాన్ని ధర్మాన్ని ప్రపంచమంతా తిరిగి ఒక బుద్ధుళ్ళ ఒక పత్రిజీలా చెప్పినప్పుడు మనం కూడా ఆ బుద్ధుళ్ళ తయారవుతాము అన్నమాట. కాబట్టి అరిహంతు బోధిసత్వ బుద్ధుడు, నిర్వాణం పరినిర్వాణం మహాపరినిర్వాణం, ముక్తి పరిముక్తి మహాపరిముక్తి అని చెప్తారు. అంతేకాదు లేనప్పుడు కాదు ఉన్నప్పుడే తెలుసుకోవాలి. లేనప్పుడు తెలుసుకుంటే జ్ఞానం అన్నమాట. ఆ ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకుంటే అదే మహాజ్ఞానము అంటారు. ఆ మహాజ్ఞానం కూడా మనం జీవితంలో ఆచరించి ఇతరులకు కూడా మనం ఆ విషయాలను తెలియజేసినప్పుడు ఇంకా మహాపరిజ్ఞానంగా మారుతుందన్నమాట. కాబట్టి జ్ఞానము మహాజ్ఞానము మహాపరిజ్ఞానము. ఇప్పుడు
ఏదో నాకు కాళ్ళు చేతులు భూమి మీదకి వచ్చాము, పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఉంది, సరిగా ఉపయోగించుకోవాలి. భూమి మీదకి ఎందుకు వస్తాము? మన కర్మల్ని రిలీజ్ చేసుకోవడానికి వస్తాము, సేవ చేయడానికి, సంఘ సేవ చేయడానికి వస్తాము, లోక కళ్యాణం కోసం కి వస్తామన్నమాట. కొన్ని ఆ ప్రత్యేక అనుభవాల కోసం కూడా వస్తాము, ఆ జ్ఞానాన్ని పొందడానికి. ఇక్కడ కష్టాలు నష్టాలు బాధలు ఉందని సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఎదుటి వాళ్ళు నాకు మోసం చేశారు, అలా చేశారు, ఇలా చేశారని జడ్జిమెంట్ చేయడము, అది కాదు. కాబట్టి అదంతా కూడా తెలుసుకొని జీవించాలి. ఆ సంఘం కోసము వస్తాము. శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మం అంటే సమాజంలోనే ఒకటి, కుటుంబం కూడా. తర్వాత లోక కళ్యాణం కోసం ఈ శరీరం తీసుకుంటుంది. ఇది చక్కగా భూలోకంలో అన్ని అందాల్ని వీక్షించాలి. అవసరమైనప్పుడు తగ్గించుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నమాట. తరువాత లోక కళ్యాణం కోసం ఎవరైతే సత్యంగా ధర్మంగా జీవిస్తూ ఉంటారో, శాకాహారిగా ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, వాళ్ళ శరీరాన్ని పరమ గురువులు, ఉన్నతమైన ఆత్మలు కూడా వా వాటిని వాహనంగా వాడుకుంటారని చెప్తారు. ఇంకా ఎవరైతే ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉంటారో వాళ్ళ గర్భంలో ఆ పైలోక వాసులు, ఉన్నతమైన ఆత్మలు కూడా వస్తారు భూమి మీదకి. భూమి మీద లో ఆ, అంటే జ్ఞానాన్ని పంచడానికే వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు శాకాహారిగా ఉండాలి, ధ్యానం కూడా చేయాలి, ధర్మంగా జీవించాలి. అప్పుడే భూమాత కూడా శాంతిస్తుంది, సమస్త ప్రాణికోటి ఆనందంగా ఉంటుంది. భూమి మీద ప్రళయాలు, వరదలు, కరోనాలు, యుద్ధాలు ఏది ఉండదు మాస్టర్స్. ఎందుకంటే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పేది అదే అన్నమాట. ఎప్పుడైతే భూమి మీద అందరూ శాకాహారులుగా మారుతారో, జీవహింస ఆ తప్పుతుందో, అప్పుడే యుద్ధాలు ఆగుతాయి అని చెప్తారనమాట. కాబట్టి అన్ని పుష్పాల్లోకెల్లా ప్రథమ పుష్పము అహింస అని చెప్తారు. మనమేమో రకరకాల పుష్పాలు కోసి తోరణాలు, అర్చనలు అన్నీ చేస్తూ ఉంటాము, దేవి నవరాత్రుల్లో కానీ, పండుగల్లో కానీ, ఇంకా పెళ్లిళ్ళలో డెకరేషన్లు ఇలా నాశనం చేస్తాము. అది అవసరం లేదు మాస్టర్స్. అహింసే ప్రథమ పుష్పము, 8 రకాల పుష్పాల్లో. తర్వాత ఇంద్రియ నిగ్రహము, సర్వభూత కోటి పట్ల దయ, కరుణ, క్షమ, శాంతి. తపస్సు అంటే ధ్యానము, తర్వాత ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానము, తర్వాత చిట్ట చివరికి ఆ సత్యము, అయమే సత్యము, ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. ఆ ఇదే ఇదే అన్నమాట, నేనే భగవంతుణ్ణి అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ పూలు కోయడం కూడా పత్రి సార్కి ఇష్టం ఉండదు. అది ఆ చెట్టుకు అందాన్ని ఇస్తుంది, ప్రకృతికి శోభనిస్తుంది. ఆ ఈ దీంట్లో ఉండే పొల్యూషన్ అంతా తీస్తుంది. ఎంతో పొల్యూషన్ ఉంది కాబట్టి అదంతా కూడా దాన్ని సరిచేస్తుంది. చీమలకి, దోమలకి అన్నిటికీ ఆహారము, తేనెటీగలకి, ఇతర ప్రాణులకంతా కూడా అది కూడా పెరగాలి కదా. ఆ పుష్పమే పెరుగా పిండి అవుతుంది, కాయ అవుతుంది, ఫలం అవుతుంది, దాంట్లో బీజాలు వస్తుంది. అది దానికి కూడా ఒక లైఫ్ అంటూ ఉంటుంది. ఏదో ఆకలి కోసమో కొద్ది కాయో దుంపలో ఆ పండ్లో అవసరము, అనవసరంగా ఆ పూలు మనకి అవసరం లేదు మాస్టర్స్. మనమే భగవంతుళ్ళము. అది ఆ చెట్లో ఉంటే 3 రోజులు 6 రోజులు ఉంటుంది, కోసేస్తే 3 గంటల్లో వాడిపోతుంది, తిరుగా చెత్త కుప్పలో పడేస్తాము. ఏది వేస్ట్ చేయకూడదు, అవసరమైందే మనము వాడుకోవాలి. భూమి మీద పాఠాల కోసం వచ్చాము, అనుభవ జ్ఞానం కోసం వస్తాము. ఏది అవసరమో అంతవరకే మనకి జీవనం పైన భూమి మీద తీసుకోవాలి. ప్రకృతిని కూడా ధ్వంసం చేయకూడదు అని ఇన్ని విషయాలు అర్థం చేసుకోవాలంటే కూడా ఆ జ్ఞానం ఉన్నప్పుడు, సరైన ఆత్మజ్ఞానం ఉన్నప్పుడే ఒక మాధవుడు సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, చివరికి సరి అయిన ధ్యానం అంటే కూడా ఆనాపాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. దాన్ని తెలుగులో పత్రిస్తారు మనకి శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండడమే ధ్యాన స్థితికి అంటే మనతో మనం ఉండే స్థితి. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు తనతో తాను హాయిగా ఆనందంగా ఉంటాడు. యోగేశ్వరులంతా తమలో తాము నిమగ్నమై ఉంటారు. ఆ భౌతిక ప్రపంచం మీద దృష్టి తగ్గించుకోవాలి.
ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడే ఆనందంగా ఉంటాము. వర్ధమాన క్షణాన్ని కోల్పోకూడదు, వర్ధమాన జీవితాన్ని కోల్పోకూడదు అనే చెప్తారు ప్రతి ఒక్క గురువు కూడా. కాబట్టి ఆ దివ్య చక్షు కూడా పరిపూర్ణంగా ఉత్తేజితమైనప్పుడే జ్ఞాన చక్షువు ఓపెన్ అవుతుంది. ఒకటి మూసుకోవాలి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, తగ్గించుకోవాలి. అప్పుడే రెండవది వస్తుంది. దాన్ని తగ్గించుకున్నప్పుడు మూడవది వస్తుంది. దాన్ని మూసినప్పుడు తగ్గించుకున్న నాలుగవది వస్తుంది అనమాట. కాబట్టి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అంటే జ్ఞానం అంటే మనకే అనిపిస్తుంది లోపల ఇంకా. ఆ ఒకటి అనిపించడము, వినిపించడము, కనిపించడము అని చెప్తారు. మనకి అనిపిస్తుంది. కొన్ని శబ్ద ప్రమాణాలు భగవద్గీత, ఖురాను, ఇట్లా బైబిల్ అంతా కూడా పరమ యోగేశ్వర్లు ఎప్పుడు సత్యమే చెప్తారు, ధర్మంగా జీవించుంటారు. అది మనకి ఒక ప్రమాణము అవంతా కూడా. తరువాత ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి ఆహారం తినాలి, ఎలా ఉండాలి మన జీవన వృత్తి, సరైన విధంగా ఉండాలి. పొట్ట పూటి కోసము, నోటి రుచి కోసము ఆ మూగ జీవుల్ని చంపడము, పెంచడము, అమ్మడము, ఇదంతా సరికాని ఈ పద్ధతి అన్నమాట. ఆ ఈ కాబట్టి ధర్మబద్ధంగానే ఉండాలి సంపాదన అంతా కూడా. తరువాత ఇది చెప్తారనమాట. ఇంకా ఆమ్, ఏదో మిస్ అయింది. గురువులు చెప్పేదంతా ఇదే అన్నమాట. ఇంకోటి ఉపమాన ప్రమాణాలు. మన పిరమిడ్ మాస్టర్లు ఉంటారు, జీవిత అనుభవాలు చెప్తారు, ధ్యానానుభవాలు చెప్తారు. లేకపోతే ప్రాపంచికతలో కూడా మన పెద్దవాళ్ళు నా అనుభవంతో చెప్తున్నాను విను అంటారు. అది అదొక ప్రమాణము, ఉపమాన ప్రమాణాలు. తరువాత ఆ, అనుమాన ప్రమాణము. ఎక్కడో పొగొస్తుందంటే ఆడ నిప్పు ఉందని మనకు అనుమానం కదా, అది. ఇంకొకటి ఆమ్, ప్రత్యక్ష ప్రమాణం అంటే ధ్యానంలోనే మన జీవితంలోనే మనమే స్వయంగా పొందిన జ్ఞానం అన్నమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు, అది ఎందుకు ఏదో ఒకటి ఆ, కరెంట్ ఉందనుకోండి, ముడితే షాక్ కొడుతుంది, అది అనుభవము. అగ్గిని ముడితే కాలుతుంది, అది అనుభవము. వంట చేసేటప్పుడు ఆడ ధ్యాస లేకపోతే మాడవడము, పొంగడము, చల్లడము, ఉప్పు ఎక్కువ వేయడము జరుగుతుంది, అదొకటి. ధ్యానంలో పరమ యోగులు, ప్రకృతి అంతా కనిపిస్తుంది. మన జన్మల్ని కర్మల్ని చూసుకుంటాము, ఎన్నో లోకాల్ని చూస్తాము, ఆకాశిక్ రికార్డ్స్ చూస్తాము, అదంతా ప్రత్యక్ష అనుభవాలు. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు తమ అనుభవాల్ని గ్రంథస్థం చేయాలి, అది ఒక భగవద్గీతతో సమానము. కాబట్టి ఇదంతా కూడా పత్రిస్తారు. అలా ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ లో ఎన్నో చెప్పేస్తారనమాట అర్థమయ్యే విధంగా. కాబట్టి ప్రతి పండగలోని అంతరార్థము ధ్యానం చెయ్యాలి, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి, నేనే భగవంతుణ్ణని తెలుసుకోవాలి, అందరినీ ఆత్మ దృష్టితో భగవంతులుగానే ఆ ఆ మనం ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉంటాడు. మన దగ్గరికి ఏది వచ్చినా దాన్ని ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భూమి మీదకి వచ్చేదే తన్ను తాను తెలుసుకోవడానికే. నేనే ఆ భగవంతుణ్ణి, నేనే ఆ సర్వాత్మని, అద్వైత స్థితిలో జీవించాలి. ఈ కులాలు, మతాలు, ఆడ మగ, పేద గొప్ప, కుంటి గ్రుడ్డి, ఆ నలుపు తెలుపు, ఆ మతము ఈ మతము, ఆ దేశము ఈ దేశము, ఆ నా నా ఊరు వేరే ఊరు, అదంతా కాదు మాస్టర్స్. మనం ఆత్మస్వరూపలము అంతే. తరువాత ఏం చెప్తారంటే సత్యయుగంలో వేరే ముందంతా వేరే యుగాల్లో స్వర్గం వేరే, నరకం వేరే. ఆ దేవతలకి వేరే లోకము, రాక్షసులకి వేరే లోకము. తర్వాత అదేమది త్రేతాయుగంకి వచ్చినప్పుడు సముద్రం కావతల, సముద్రం ఇవతల ఉండేవాళ్ళు మానవులు, రాక్షసులు. తరువాత ద్వాపర యుగంలో ఒకే ఇంటిలో పాండవులు, కౌరవులు. ఇప్పుడైతే కలియుగంలో ఒకే ఒంటిలో మనలోనే ఉంది అన్ని ఆ గుణాలు. ఆ పాండవులు, కౌరవులైనా ఆ దేవతలు, రాక్షసులైనా అంతా మనలోనే ఉన్నారనమాట. ఒకే ఒంటిలోకి వచ్చేస్తుంది. కాబట్టి వాటిని సరి చేసుకోవాలనేది పండగల యొక్క అంతరార్థము. అది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడే వాటిని బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటాము. కాబట్టి ఉన్నదంతా మన మనసుని స్థిమితంగా ఉంచుకుంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించాలంటే ధ్యానం చేసినప్పుడు అప్పుడే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం జీవితంలో. పరిస్థితులను అర్థం చేసుకుంటాము, కార్యకారణ సంబంధం ఉంది ప్రతి దీనికి. గతంలో ఉంటుంది మనకి కారణము, మనకి వర్ధమానంలో ప్రశ్న తెలుస్తుంది.
దాన్ని ఇంకా బయటపడడానికి భవిష్యత్తుకు సంబంధించింది అనమాట. దానికి ఎందుకు ఏమిటి ఎలా అనేది ఒక కాన్సెప్ట్ కూడా చెప్తారు. కాబట్టి పండుగల అంతరార్థాన్ని తెలుసుకొని అనవసరంగా మనము ఇల్లు శుభ్రం చేసుకుంటాము, దాన్ని ఇంకా తమో గుణం పోతుంది, మన ఇల్లు స్వచ్ఛంగా ఉంటుంది, ఆనందంగా వంట పదార్థాలు చేసుకొని తినచ్చు. ఆ మొక్కడంలో తప్పేం లేదు, సార్ చెప్తాడు. పూజలు చేయడం తప్పేం కాదు, అలాగని ఒప్పు కాదు. ఎందుకంటే అక్కడే ఆగిపోతాము. అన్ని దానాల్లోకెల్లా ఆత్మజ్ఞానమే గొప్పది దానము. అన్ని ధర్మాల్లోకెల్లా అహింసే గొప్పది. ఎందుకు ఒక మెట్టు ఎక్కాలంటే రెండు కాళ్ళు తీసి ఇంకొక మెట్టు పెట్టాలి. ఒక మెట్టు పైన ఒక కాలు, ఇంకొక మెట్టు పైన ఒక కాలు ఉంటే వెళ్ళలేము, గమ్యాన్ని చేరుకోలేము. ఆ పరమపద సోపానం అంటే ఆ సహస్రాధార స్థితిని, వైకుంఠం అంటే అదే అకుంఠితము స్థితి, కుంఠితము లేని స్థితి. అంటే జీవాత్మ వేరే పరమాత్మ వేరే కాదు. చిదాకాశము ఘటాకాశము రెండు ఒకటే. కుండలో ఉండే ఆకాశము బయట ఉండే ఆకాశము రెండు ఒకటే. ఒక సముద్రంలో ఇంకో గ్లాస్ లో నీళ్లు తెస్తే ఆ సముద్రంలో ఏ ఉప్పు నీరుందో ఆ గ్లాస్ లో కూడా అదే నీళ్ళే ఉంటుంది. కాబట్టి మనం పరిధులు, నేను శరీరాన్ని, నేను జీవాత్మని అని ఒక పరిధిలో ఉండిపోతాం అన్నమాట. కాబట్టి ఈ సత్యాలంతా తెలుసుకోవాలి. అనవసరంగా మనము ఎంతో ఖర్చు పెడతాము, అద్భుతంగా ఆస్వాదించవచ్చు, కానీ అంతరార్థం తెలుసుకుంటే సరైన విధంగా జీవిస్తాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. నా అవగాహన మేరకి అన్నపూర్ణ తత్వం గురించి, ఈ త్రిశక్తుల గురించి ఎక్కడ పైన ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యమే వస్తుంది, హావభావాలంతా కూడా. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ.